ఆడోళ్ళు బొట్టు పెట్టుకుని తిరిగారంటే ఒక అర్థం ఉందిరా. మగాళ్ళు బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎవడరా మీకు మొగుడు? నాకు తెలియకడుగుతాను, ఎవడరా మీకు మొగుడు? ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం వేస్తే మీరెవరు సార్? మీరెవరు అంటున్నా? మీకేం హక్కు ఉంది? వీళ్ళు హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ, భయభ్రాంతులు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. అత్యంత దూషణ పదజాలంతో హిందువులను దూషించారు వీళ్ళిద్దరు కూడా. మత మార్పిడి చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఈ అజయ్ బాబు గారి మీద, అలాగే ఈ మల్లికార్జున ఎవడైతే ఉన్నారో హిందుత్వం మీద దాడి చేస్తున్న ఈ పాస్టర్లు ఇద్దరి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసలు కేసులు ఎన్ని పెట్టారు, అసలు ఈ కేసుల పురోగతి ఎంతవరకు వచ్చింది, ఈ వదిలేసిన ఆంబోతులు రెండు ఎలా తిరుగుతున్నాయి. లిడియా లక్ష్మి అని చెప్పిన ఒక అమ్మాయి, ఉక్రెయిన్ నుంచి వచ్చిన మన దేశానికి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి మల్లికార్జున గారి వీడియో నాకు పంపించి, వీడు హిందుత్వం గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చూడండి అని చెప్పిన ఆ అమ్మాయి ప్రధానమంత్రికి రీచ్ ఇవ్వాలని చెప్పిన ఆ అమ్మాయి నాకు వీడియో చేసి పంపించింది. అంటే ఉక్రెయిన్ నుంచి వచ్చిన, అంటే రష్యా దగ్గర ఉండే కంట్రీ ఉక్రెయిన్, అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి వేదనతో రగిలిపోతూ నాకు పోస్ట్ చేసింది వీడియో. అంటే మనం ఎంత వేదనతో రగిలిపోతున్నాం, ఇంకా నాకు ఎంత వేదనతో, నేను ఎప్పుడు చూశాను కానీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మన హిందుత్వం మీద దారుణాలన్నీ కూడా. ఇప్పుడు మనం అందరం చేసిన పని మే 16 తారీఖున ఆ రోజుని మీకు అందరికి ఇచ్చిన పిలుపు మేరకు మీరు అందరూ వచ్చిన తర్వాత కార్యాచరణ రూపొందించుకుని వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టి, కేసుల పురోగతి ఎంత వరకు ఉంది, చట్టాలు ఎలా తీసుకున్నాయి, వీళ్ళు బహిరంగంగా ఎలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకోవాలి, వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే వీళ్ళని ఆపగలుగుతాం అనేది మనం అందరూ కూడా ఒక కార్యాచరణ నిర్ణయించుకోవాలి. దీనికోసమే నా వేదన అంతా కూడా. మీరు అందరూ కలిసి వస్తే, ఈ కలిసి వచ్చిన దాని మీద మనం దీని మీద న్యాయ పోరాటం చేద్దాం. భారతీయ జనతా పార్టీ ద్వారా పెద్దవాళ్ళని కలుసుకుని దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్మార్గులు మనం ఆపగలుగుతామో మనం సిద్ధమవుదాం. మనం అందరూ కూడా మే 16వ తారీఖు శనివారం నాడు రాజమండ్రి దగ్గర ఉన్న 33 కిలోమీటర్ల దూరం ఉన్న గోకవరానికి ఎవరైతే హిందుత్వంతో రగిలిపోతారో, ఆవేదనతో ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను కలవలసిందిగా రామసేన తరపు నుంచి మీకు అందరికీ పిలుపునిస్తున్నాను. ఉదయం 9-10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడు ఏ టైంలో సరే నేను ఆ రోజంతా మీకు అవైలబిలిటీగా ఉంటాను. హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్ అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను. మీ కంబాల శ్రీనివాసరావు.